వ్యక్తుల విజయగాథలు ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. సామాన్యుడిగా వచ్చి శక్తిగా ఎదిగిన వారి కథనాలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి సక్సెస్ సాధించి ఆ సక్సెస్ ను నిలుపుకునేవారు కొందరైతే, ఆ సక్సెస్ ను తమ వారసులకు అందించేవారు కూడా ఉంటారు. మరికొందరు ఎంతో సక్సెస్ సాధించినా ఆ తర్వాతి కాలంలో కొన్ని కారణాలతో నిత్యం వార్తల్లో ఉంటారు. అలాంటి వారిలో ఒకరు మంచు మోహన్ బాబు గారు. 500కు పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నిత్య నూతన కళాకారుడైన కళామ తల్లి ముద్దుబిడ్డ మోహన్ బాబు గారు. అంతేకాదు, ఆయన డిసిప్లైన్ కి మారుపేరుగా కూడా చెబుతారు. కానీ కొన్ని రోజులుగా వివిధ కారణాలతో కావచ్చు, లేదా వారి కొడుకులు కావచ్చు, నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మంచు మనోజ్ పై దాడి అంశం కూడా వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబుకు సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. మోహన్ బాబు గారి అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. 1952 మార్చి 19న చిత్తూరు జిల్లా మోదుగులపాలెంలో పుట్టారు. తిరుపతి, శ్రీకాళహస్తి మధ్యలో వీరి గ్రామం ఉంటుంది. తల్లిదండ్రులు లక్ష్మమ్మ, నారాయణస్వామి నాయుడు గారు. నారాయణస్వామి నాయుడు గారు స్కూల్ టీచర్ కాగా, లక్ష్మమ్మ గారు గృహిణి. లక్ష్మమ్మ గారికి చిన్నతనం నుండి వినికిడి సమస్య ఉండేది. అప్పట్లో అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తిగా నారాయణస్వామి గారికి పేరుంది. ఈయన ముక్కుసుటి వ్యక్తి కావడంతో పాటు కోపిష్టి అని కూడా చెబుతారు. వీరికి 4 ఎకరాల పొలం ఉండేది. అయితే నారాయణస్వామి నాయుడు, లక్ష్మమ్మ దంపతులకు పెళ్లయ్యాక చాలా కాలం పాటు సంతానం కలగలేదు. దీంతో లక్ష్మమ్మ గారు వీరి ఊరికి 8 కిలోమీటర్ల దూరంలో ఉండే కొండపై ఉండే ఓ శివాలయానికి వెళ్లి పిల్లల కోసం పూజలు చేసేవారు. ఈ కొండ ఎక్కాలంటే 2 కిలోమీటర్లు ఉండేది. అయినప్పటికీ పిల్లల కోసం పూజలు చేసేవారు. చాన్నాళ్ల తరువాత వీరికి పిల్లవాడు పుట్టడంతో ఆయనకు భక్తవత్సలం అని పేరు పెట్టారు. తన మొక్కు తీర్చుకునేందుకు భక్తవత్సలం నాయుడిని భుజానపై మోస్తూ శివనామ స్మరణతో లక్ష్మమ్మ గారు ఆ కొండను నడుచుకుంటూ ఎక్కి మరీ కుమారుణ్ణి శివుడికి చూపించారట. ఆ తరువాత వీరికి మరో 4 సంతానం కలిగారు. అంటే మోహన్ బాబు గారికి 3 తమ్ముళ్ళు, 1 చెల్లెలు. వారి పేర్లు రంగనాథ్, రామచంద్ర, కృష్ణ కాగా చెల్లెలి పేరు విజయ. ఆ తరువాతి కాలంలో మోహన్ బాబు గారు ఆ ఆలయానికి వెళ్లేందుకు 2000 మెట్లు కట్టించారు. ఇక మోహన్ బాబు గారు 10th వరకు ఏర్పేడ్లోనే చదివారు. తిరుపతిలో ఇంటర్ పూర్తి చేశారు. మద్రాసులో డిగ్రీ BSc ఫిజిక్స్ పూర్తి చేశారు. గాన గంధర్వ SP బాలు గారు కూడా కొన్నాళ్ల పాటు మోహన్ బాబు గారి స్కూల్మేట్ కూడా. ఇక నారాయణస్వామి నాయుడు గారు స్కూల్ టీచర్ అయినా ఆయనకు నాటకాల్లో ఇంట్రెస్ట్ ఉండేది. అప్పుడప్పుడు నాటకాలు వేసేవారు. మోహన్ బాబును కూడా అప్పుడప్పుడు తీసుకెళ్లేవారు. కొన్నిసార్లు నాటకాల్లో డైలాగ్స్ రాసేవారు మోహన్ బాబు గారు. ఇక అప్పుడే సినిమాలు చూడడం కూడా అలవాటైంది. NTR గారు, ANR గారి సినిమాలు ఎక్కువగా చూసేవారు. NTR గారి రాజమకుటం సినిమాను కాలినడకన శ్రీకాళహస్తికి వెళ్లి చూశారు. NTR గారి నటనకు అక్కడి జనం విజిల్స్ వేయడం చూసి యాక్టర్ అయితే ఇంత బాగుంటుందా అనుకుని తాను కూడా యాక్టర్ కావాలని అనుకున్నాడు. అంతేకాకుండా 8వ తరగతి చదువుతున్న టైంలో మోహన్ బాబు గారి హైట్, మాట తీరును చూసిన ఆయన తండ్రి స్నేహితుడు, ఏరా సినిమాల్లోకి వెళ్తావా అని సరదాగా అడిగితే అప్పటికప్పుడు ఇష్టం లేదని చెప్పారు మోహన్ బాబు గారు. కానీ ఆ తరువాత సినిమాల్లోకి వెళ్లాలని, విలన్ గా నటించాలనే కోరిక ఉండేది. 9వ తరగతి చదువుతున్న టైంలో ఓ రోజు పేపర్లో సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని 500 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని, 150 రూపాయలు చెల్లిస్తే యాక్టింగ్ కోర్స్ బుక్స్ పంపిస్తామని మద్రాసులో ఉండే ఓ సంస్థ పేరుతో యాడ్ వచ్చింది. తండ్రిని 500 అడిగితే అప్పటికప్పుడు 500 లేవని ఎలాగోలా 150 రూపాయలు అడ్జస్ట్ చేసి ఇచ్చారు. ఆ డబ్బును మనీ ఆర్డర్ చేసిన మోహన్ బాబు గారు రిప్లై కోసం ఎదురు చూశారు. కానీ రిప్లై రాలేదు. అప్పట్లో మద్రాసులో, ఇప్పుడు హైదరాబాద్లో ఇలాంటి ఫేక్ సంస్థలు చాలానే ఉన్నాయి. అలాగే మోహన్ బాబు గారు కూడా మోసపోయారు. అయితే ఎలాగైనా సరే మద్రాసు వెళ్లి యాక్టింగ్ చేయాలని అనుకున్న మోహన్ బాబు గారు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. డబ్బులు కూడా లేవు. ట్రైన్ టికెట్ లేకపోవడంతో బాత్రూంలో దాక్కుని మద్రాసుకి చేరుకున్నారు. అప్పటికి మోహన్ బాబు గారికి తమిళం వచ్చు. కానీ సినిమా వాళ్ళని ఎలా కలవాలో తెలియదు. ఒక రోజంతా మద్రాసులో తిరిగి ఏం చేయాలో అర్థం కాక మళ్లీ ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నారు. చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో టికెట్ లేకుండానే ట్రైన్ ఎక్కాడు. టీసీ వచ్చేటప్పటికి బాత్రూంలోకి వెళ్లి దాక్కున్నా ఆయన పట్టుకుని మధ్యలోనే దింపేశాడు. దీంతో మరో ట్రైన్ ఎక్కి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే మోహన్ బాబుపై కోపంగా ఉన్న తండ్రి మోహన్ బాబుని చూడగానే విపరీతంగా కొట్టారు. అంతేకాకుండా చదువు పూర్తి చేసేలా ఒప్పించారు. దీంతో ఏర్పేడ్లోనే 10th వరకు పూర్తి చేయించి
తిరుపతిలో హాస్టల్లో పెట్టి ఇంటర్ చదివించారు. మద్రాసులో బీఎస్సీ డిగ్రీలో చేర్చారు. డిగ్రీ చదివాక ఇంటికి రప్పించిన తండ్రి ఓ స్కూల్లో 140 రూపాయల జీతానికి డ్రిల్ మాస్టర్గా చేర్పించారు. కానీ అక్కడి కరెస్పాండెంట్ మోహన్ బాబు వేరే కులం కావడంతో ఆ స్కూల్లో మోహన్ బాబుని ఉద్యోగం చేయనివ్వలేదు. నిత్యం వేధించేవారట. దీంతో ఆ ఉద్యోగం మానేశారు మోహన్ బాబు గారు. అప్పటికే సినిమాల్లోకి వెళ్లాలనే కోరిక ఉండేది. కానీ అప్పటికే ఓసారి మద్రాసుకు వెళ్లి వచ్చాడు. తండ్రి చేతిలో దెబ్బలు తిన్నాడు. అక్కడి పరిస్థితి ఏంటో కొంచెం అర్థమైంది. ఇండస్ట్రీలో తెలిసిన వారు ఎవరూ లేరు. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే అని ఆలోచించి ఏం చేయాలో అర్థం కాక వారం రోజులు గడిపాడు. చివరికి తనకు డిగ్రీలో ఉన్న కాంటాక్ట్స్ ఆధారంగా మద్రాసుకు వెళ్లి సినిమాల్లో ట్రై చేస్తానని తండ్రికి చెబితే తండ్రి ఒప్పుకోలేదు. అంతేకాకుండా ఇక్కడే మరో స్కూల్లో చేరి ఉద్యోగం చేస్తూ వ్యవసాయం చేయాలని చెప్పారట. తండ్రి చెప్పిన మాటకు కోపం వచ్చిన మోహన్ బాబు గారు తన తండ్రితో, మనకేమైనా 1000 ఎకరాలున్నట్లు వ్యవసాయం చేయాలని చెబుతున్నావు అని గట్టిగా అన్నారట. ఇంకేముంది, తండ్రి చేతిలో మరోసారి దెబ్బలు తిన్నాడు. అంతేకాకుండా నీకు చేతనైతే నువ్వే 1000 ఎకరాలు సంపాదించి చూపెట్టు అని తండ్రి సీరియస్ గా క్లాస్ పీకారట. 2 రోజుల పాటు తండ్రి కొడుకు మాట్లాడుకోలేదు. చివరికి మోహన్ బాబు గారు తన తల్లి చొరవతో తనకు 2 ఏళ్ల గడువు కావాలని, ఆ లోపు సెట్ కాకపోతే తిరిగి వచ్చి వ్యవసాయం చేస్తానని, ఎలాంటి అలవాట్లు చేసుకోనని మాట ఇచ్చి తండ్రిని ఒప్పించి మద్రాసుకి వెళ్లారు. మద్రాసులో తన ఫ్రెండ్ రూమ్ లో దిగినా వారి పరిస్థితి కూడా అంతంత మాత్రమే కావడంతో మరుసటి రోజే ఆ రూమ్ నుండి వెళ్లిపోయారు. పగలంతా పాండీ బజార్, టీ నగర్, 1000 లైట్స్ ఏరియాల్లో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి రైల్వే స్టేషన్లో పడుకునేవారు. అప్పట్లో పూటకుళ్ళ విధానం ఉండేది. అంటే హోటల్స్ లా కాకుండా ఆకలితో ఉన్నవారు భోజనం చేసి ఎంత ఇవ్వగలిగితే అంత డబ్బు ఇచ్చే విధానం కొన్ని చోట్ల ఉండేది. అక్కడికి మధ్యాహ్నం 3 దాటాక వెళ్లి సగం ఆకలి తీర్చుకుని ₹1.50, రూపాయి ఇచ్చేవారు. రాత్రిళ్ళు పస్తులుండేవారు. మళ్లీ మరుసటి రోజు మధ్యాహ్నమే భోజనం చేసేవారు. పలు స్టూడియోలకు వెళ్లి ఫోటోలు ఇచ్చినా ఎలాంటి స్పందన రాలేదు. కానీ అక్కడే కొందరు పరిచయమయ్యారు. వారిలో నారాయణ అనే వ్యక్తి ఉండే ఏరియాలోనే నటులు ప్రభాకర్ రెడ్డి గారు ఉండేవారు. 3 రోజులు ప్రయత్నిస్తే 4వ రోజు ప్రభాకర్ రెడ్డి గారిని కలిసే అవకాశం వచ్చింది. ఆయన్ను కలిసి తన పరిస్థితిని చెప్పారట. దీంతో ప్రభాకర్ రెడ్డి గారు మోహన్ బాబు గారితో, డైరెక్ట్ గా యాక్టింగ్ ఛాన్స్లు అడిగితే చాలా కష్టం, కానీ నాకు చేతనైనంత హెల్ప్ నేను చేస్తాను అని చెప్పారు. ఆ టైంలో ప్రభాకర్ రెడ్డి గారు కూతురు కోడలు అనే సినిమా చేస్తున్నారు. ఆ మూవీ డైరెక్టర్ దీపక్ గారితో మాట్లాడి ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇప్పించారు. భోజనం, అకామిడేషన్ కూడా అక్కడే ఏర్పాటు చేశారు. ఆ సినిమాకు కథా రచయిత, కో డైరెక్టర్ దాసర్ నారాయణరావు గారు. ఆ సినిమా కోసం 6 నెలల పాటు పనిచేశాక హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోందని అక్కడికి వెళ్తామని చెప్పి 6 నెలలకు ₹50 జీతం ఇవ్వబోయారు. దీంతో మోహన్ బాబు గారికి కోపం వచ్చి, అదేంటి ఇన్ని రోజులకు ఇదే జీతమా అని గట్టిగా మాట్లాడారట. అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు, దీపక్ గారు ఇద్దరూ మాట్లాడుతూ, నీకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇవ్వడమే మంచి అవకాశం. భోజనం, అకామిడేషన్ కూడా ఇచ్చాం కదా, చాలా మంది జీతం ఇవ్వరు. కానీ నీకు జీతం ఇస్తుంటే కూడా నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు జీవితంలో హైదరాబాద్ చూడగలవా అన్నారట. ఆ మాటకు హర్ట్ అయినప్పటికీ తమాయించుకున్న మోహన్ బాబు గారు వారితో హైదరాబాద్ వచ్చారు. తరువాత పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ఎస్వి రంగారావు గారి కత్తుల రత్తయ్య సినిమాకు పనిచేశారు. అప్పటికే తన భాష విషయంలోనూ అవమానం ఎదుర్కొన్నారు. నువ్వు రాయలసీమ వాడివి, నీకు సినిమా లాంగ్వేజ్ మాట్లాడడం రాదని మద్రాస్కి చెందిన డైరెక్టర్లు ఎగతాళి చేసేవారట. దీంతో అన్నగారి సినిమాలను, ముఖ్యంగా పౌరాణిక సినిమాలను పలుసార్లు చూసి ఆ డైలాగ్స్ ని ప్రాక్టీస్ చేసేవారు. పుస్తకాలు చదివేవారు. కొన్ని నెలల్లోనే పేజీలకు పేజీల డైలాగ్స్ ని చెప్పేలా తనను తాను నిరూపించుకున్నారు. అప్పటికే దర్శకరత్న దాసర్ నారాయణరావు గారితో పరిచయమైంది. ఓసారి తాను వచ్చింది యాక్టింగ్ కోసమని, డైరెక్షన్ పై ఇంట్రెస్ట్ లేదని చెప్పారట మోహన్ బాబు గారు. దీంతో మోహన్ బాబు గారి మాట తీరును, హావభావాలను అబ్జర్వ్ చేశారు దాసరి గారు. ఆ తర్వాత దాసర్ నారాయణరావు గారి ద్వారా రాముడే దేవుడు, పద్మవ్యూహం, అల్లూరి సీతారామరాజు, కన్నవారి కలలు సినిమాల్లో సాధారణ పాత్రల్లో ఛాన్స్ వచ్చింది. ఇక దాసర్ నారాయణరావు గారి ఫస్ట్ మూవీ తాతా మన్వడ్లో ఛాన్స్ వస్తుందని అనుకున్నా అది సాధ్యం కాలేదు. మోహన్ బాబు గారు కూడా దాసర్ నారాయణరావు గారిని ఛాన్స్ అడగలేదు. ఆ తరువాత దాసర్ నారాయణరావు గారు కొత్త వారితో సినిమా తీయాలనుకున్నారు. అందులో ఫస్ట్ హీరోగా ఈశ్వర్రావును సెలెక్ట్ చేశారు. మిగతా హీరోల పాత్రల కోసం వెతుకుతున్నారు. మోహన్ బాబు గారు గుర్తొచ్చి అతన్ని పిలవాలని తన అసిస్టెంట్ కి చెప్పారట. అప్పటికి మోహన్ బాబు గారికి పెళ్లై 14 రోజులే అయింది. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. వీరు ఉండే కాలనీలోనే ఎన్టీఆర్ గారి పర్సనల్ మేకప్ మ్యాన్ ఉంటే
ఆయనకు ఫోన్ చేసి మోహన్ బాబుతో మాట్లాడాలి అన్నారట. ఆ టైంకి మోహన్ బాబు ఇంట్లో లేకపోవడంతో ఆయన భార్య విద్యాదేవి గారు వచ్చి ఆ ఫోన్ అటెండ్ అయ్యారు. దాసర్ నారాయణరావు గారి అసిస్టెంట్ ఆమెతో మాట్లాడుతూ భక్తవత్సలంని అర్జెంటుగా విజయవాడకు రమ్మని దాసర్ నారాయణరావు గారు చెప్పారు. అక్కడ హీరో కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి అన్నారట ఆ అసిస్టెంట్. అప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నందున ఆ మాట వినగానే విద్యాదేవి గారికి కన్నీరు ఆగలేదట. బయట నుండి మోహన్ బాబు వచ్చేటప్పటికి ఓ బ్యాగ్ లో బట్టలు సర్ది రెడీగా ఉంచారట. ఆయన రాగానే విషయం చెప్పారు. దీంతో అప్పటికప్పుడు విజయవాడకు వచ్చారు మోహన్ బాబు. అక్కడ కూడా మరో సవాలు ఎదురైంది. మోహన్ బాబు గారు ఆడిషన్ ఇచ్చేందుకు వచ్చారు. మోహన్ బాబుని చూసి అక్కడున్న మరో అసిస్టెంట్ ఎగతాళిగా మాట్లాడితే మోహన్ బాబు గట్టిగా జవాబు చెప్పారట. అది పెద్ద సీరియస్ అనుకోలేదు మోహన్ బాబు గారు. ఆడిషన్ ఇచ్చేసి మద్రాసుకు వెళ్లిపోయారు. తీరా 3 రోజులైనా దాసర్ నారాయణరావు గారి నుండి ఎటువంటి రిప్లై రాలేదు. దీంతో దాసర్ గారిని కలిసి అడుగుదామని ఆయన ఇంటికి వెళ్తే దాసర్ నారాయణరావు గారు ఇంట్లో ఉండేవారు కాదు. 4-5 రోజులు గడిచాక మోహన్ బాబు గారు రోజూ రావడం చూసిన దాసరి పద్మ గారు విషయం ఏంటని అడిగారట. దీంతో తాను ఆడిషన్ ఇచ్చానని, ఎలాంటి సమాచారం రాలేదని మోహన్ బాబు గారు చెప్పారట. తరువాత 2 రోజులకు దాసర్ నారాయణరావు గారితో మాటల సందర్భంలో భక్తవత్సలం అనే అబ్బాయి రోజూ వస్తున్నాడు, చూసేందుకు బాగానే ఉన్నాడు కదా, సినిమాల్లో ఎంపిక చేయకపోవడం ఏంటి అన్నారట. అతను వచ్చిన విషయం నాకు తెలియదని, ఆ ఆడిషన్ వీడియో కూడా తన వద్దకు రాలేదని చెప్పిన దాసరి గారు ఇదంతా తన అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన పని అనుకుని అతన్ని పిలిచి క్లాస్ పీకారు. ఆ తర్వాత మోహన్ బాబు గారు ఇంటికి వస్తే షూటింగ్ ఎప్పటి నుండో చెప్పి డైరెక్ట్ గా సెట్ కి రమ్మని కబురు పంపారట. అలా వచ్చిందే 1975 నవంబర్ 22న రిలీజ్ అయిన స్వర్గం నరకం సినిమా. మోహన్ బాబు గారికి గుర్తింపు తెచ్చిన సినిమా కూడా ఇదే. ఈ సినిమా షూటింగ్ అయ్యాక దాసర్ గారు విజయవాడలో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. హీరోలను పరిచయం చేస్తూ ఏమయ్యా మోహన్ బాబు ఇటురా అన్నారట. అక్కడ మోహన్ బాబు అనే వ్యక్తి ఎవరూ లేరు. రెండోసారి ఏమయ్యా భక్తవత్సలం, నిన్నే పిలుస్తున్నాను ఇటురా అని గట్టిగా పిలిచి మీడియా వారికి కొత్త నటుడు మోహన్ బాబు అని పరిచయం చేశారట. ఆ సినిమాలోని పాత్ర మోహన్ రావు అయితే రియల్ నేమ్ లో రావు అనే పదం ఎందుకని మోహన్ బాబు అని పెడుతున్నానని చెప్పారట దాసరి గారు. అప్పటి నుండి భక్తవత్సలం నాయుడు మోహన్ బాబు అయ్యారు. మంచి విలన్ పాత్రల్లో నటించాలని ఇండస్ట్రీకి వచ్చిన భక్తవత్సలం నాయుడిని డైలాగ్ కింగ్ గా, కలెక్షన్ కింగ్ గా, నట ప్రపూర్ణగా మార్చారు దాసరి గారు. అప్పటి వరకు 3-4 సినిమాల్లో చేశారు మోహన్ బాబు గారు. ఆయన నటించిన కన్నవారి కలలు సినిమా టైటిల్స్ లో కూడా ఎం భక్త చౌదరి అని ఉంటుంది. ఇక స్వర్గం నరకం సినిమా తరువాత వరుసగా ఛాన్స్లు వచ్చాయి. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, కృష్ణంరాజు గారు, శోభన్ బాబు గారు, చిరంజీవి గారు, రజనీకాంత్ గారు ఇలా అందరితో కలిసి నటించారు. హీరోగా, విలన్ గా పలు పాత్రల్లో నటించారు. 150 సినిమాల్లో హీరోగా చేయగా 400కు పైగా సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు. దాసరి గారి డైరెక్షన్ లోనే కేటుగాడు సినిమాలో తొలిసారి సింగిల్ హీరోగా చేశారు. తరువాత ప్రభాకర్ రెడ్డి గారి గృహప్రవేశంలో చేశారు. ఆ సినిమాతోనే జేసుదాస్ గారు కూడా సింగర్ గా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. ఆ సినిమాలోని దారి చూపిన దేవత పాట ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ సాంగ్ కూడా. అప్పటి నుండి మోహన్ బాబు గారు హీరోగా చేసిన సినిమాల్లో ఎక్కువ పాటలు జేసుదాస్ గారివే ఉంటాయి. ఇక గృహప్రవేశం సినిమా తరువాత 1983లో లక్ష్మీ ప్రసన్న బ్యానర్ ని ఏర్పాటు చేశారు. అలా ఏ పాత్రలో ఛాన్స్ వస్తే ఆ పాత్రలో నటించారు. అంతేకాదు ఆయన నటించిన 100కు పైగా సినిమాల్లో రేప్ సీన్స్ ఉన్నాయి కూడా. అలా పాత్ర ఏదైనా ప్రాణం పెట్టి నటించే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1975 నుండి 2005 వరకు పలు సినిమాల్లో నటించి నట ప్రపూర్ణ అనే బిరుదును అందుకున్నారు. అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళాం, కలెక్టర్ గారు, అల్లరి మొగుడు, దొంగ పోలీస్, పోస్ట్ మ్యాన్, చిట్టెమ్మ మొగుడు, ఎం ధర్మరాజు ఎంఏ, బ్రహ్మ, పెదరాయుడు, శ్రీరాములయ్య, రాయలసీమ రామన్న చౌదరి, మేజర్ చంద్రకాంత్ ఇలా పలు సినిమాలు రికార్డులను క్రియేట్ చేశాయి. పెదరాయుడు సినిమా టైంకే రజనీకాంత్ గారు చాలా క్లోజ్ గా ఉండేవారు. పెదరాయుడు సినిమా రైట్స్ కూడా ఆయన ద్వారానే మోహన్ బాబు గారికి వచ్చాయి. ఆ స్టోరీలోని తండ్రి పాత్ర అంటే పాపారాయుడు పాత్ర నచ్చిన రజనీకాంత్ గారు ఆ పాత్ర తాను చేస్తానని చెప్పారట. ఆ సినిమాకు రెమ్యునరేషన్ కూడా ఆయన అడగలేదు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక బ్లాంక్ చెక్ ఇచ్చారట మోహన్ బాబు గారు. ఇక లక్ష్మీ ప్రసన్న బ్యానర్ పై మేజర్ చంద్రకాంత్ సినిమాని ఎన్టీఆర్ గారితో చేయాలని భావించి ఆయన వద్దకు వెళ్లి అడిగారట. అప్పటికే సినిమాలు తగ్గించిన ఎన్టీఆర్ గారు నన్ను ఈ పాత్రలో ఎవరు చూస్తారు అన్నారట. కానీ మోహన్ బాబు గారు ఆ పాత్ర ప్రాధాన్యం చెప్పి ఒప్పించారు. అంతేకాకుండా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం కోసం ఆ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారట ఎన్టీఆర్ గారు.
ఆ సినిమా 100 డేస్ ఫంక్షన్ లోనే లక్ష్మీ పార్వతి గారితో పెళ్లి విషయాన్ని కన్ఫర్మ్ చేశారు ఎన్టీఆర్ గారు. వీరి పెళ్లి జరిగేందుకు మోహన్ బాబు గారు కూడా ఒక కారణం అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది. దీనిపై ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబు గారు మాట్లాడుతూ, దారిలో పోయే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, అయితే ఎన్టీఆర్ గారి అభిప్రాయాలు ఏవైనా సరే నేను గౌరవిస్తానని, ఆయన వ్యక్తిగత విషయం అని చెప్పారు. టైం పంక్చువాలిటీ విషయంలో మోహన్ బాబు గారికి ప్రత్యేక గుర్తింపు ఉంది. డైరెక్టర్ చెప్పిన టైంకి ఖచ్చితంగా సెట్లో ఉండేవారు. సినిమాలో డైరెక్టర్ ఎలా నటించాలని చెబితే అలా నటించేవారట. అంటే డైరెక్షన్ లో వేలు పెట్టేవారు కాదు. నిర్మాత యాక్టర్ గా, డైరెక్టర్స్ యాక్టర్ గా, డిసిప్లిన్ ఉన్న యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక తాను నిర్మాతగా ఉండే సినిమాల్లో షూటింగ్ కి ఆలస్యంగా వచ్చిన నటులు ఎంత పెద్దవారైనా కోప్పడేవారట. కొంతమంది నటులతో, హీరోయిన్లతో చాలాసార్లు వివాదాలు జరిగాయి. ఆ విషయంలో శోభన్ బాబు గారితో పాటు మోహన్ బాబు గారికి ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపు ఉంది. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే మనకు అన్నం పెట్టే కళామ తల్లిని గౌరవించాలని, అలా గౌరవించలేనప్పుడు మన బాధ్యతను విస్మరించినట్టేనని, డైరెక్టర్లు, నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందని, మన వల్ల ఎవరికీ నష్టం జరగకూడదని చెప్పేవారట. ఇక మోహన్ బాబు గారి రాజకీయ జీవితం విషయానికి వస్తే ఎన్టీఆర్ గారితో ఉన్న అనుబంధం నేపథ్యంలో టీడీపీకి గతంలో ప్రచారం చేశారు. అన్నగారి వెంటే చాలా కాలం ఉన్నారు. చంద్రబాబు గారితోనూ బంధుత్వం ఉంది. ఇక హరికృష్ణ గారు, బసవరామ తారకం గారు, బాలకృష్ణ గారు కూడా ఆప్యాయంగా ఉండేవారు. అయితే ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. అయితే 1995లో రాజ్యసభకు ఎన్నికలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు గారి సూచనతో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ టైంలో చంద్రబాబు గారితో చాలా క్లోజ్ గా ఉండేవారు మోహన్ బాబు గారు. అప్పటికే పార్టీ కోసం పనిచేసి ఉండడం, స్కూల్ పెట్టడం, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుండడంతో చంద్రబాబు గారు ఓ రోజు మోహన్ బాబు గారితో మాట్లాడుతూ, మీరు పార్టీ కోసం చాలా పనిచేశారు, కళారంగంలో సేవలందించారు, విద్యారంగంలోనూ సేవ చేస్తున్నారు, మీరు ఎందుకు అడగడం లేదని చెబుతూ రాజ్యసభ స్థానం ఖాళీగా ఉంది, ఒకసారి పెద్దాయన్ను అడగండి అన్నారట. దీంతో మోహన్ బాబు గారు ఎన్టీఆర్ గారి వద్దకు వెళ్లి తటపటాయిస్తూనే రాజ్యసభ స్థానం ఖాళీగా ఉందంట కదా అన్నయ్య అని ప్రస్తావించారట. వెంటనే మోహన్ బాబు గారు ఏం అడుగుతున్నారో గ్రహించిన ఎన్టీఆర్ గారు ఒక నవ్వు నవ్వి, నీకు ఇష్టమా అని అడిగితే అవును అన్నయ్య అని చెప్పారట మోహన్ బాబు గారు. ఎన్టీఆర్ గారు రిప్లై కూడా ఇవ్వలేదు. ఈలోగా ఎన్టీఆర్ గారు వేరే వారితో మీటింగ్ కి వెళ్లిపోవడంతో తాను అనవసరంగా అడిగానేమో అనుకుని వెనక్కి వచ్చేశారట మోహన్ బాబు గారు. ఆ తర్వాత 3 రోజులకు మద్రాసులో పెదరాయుడు సినిమా షూటింగ్ లో ఉన్న మోహన్ బాబు గారికి ఫోన్ చేసిన చంద్రబాబు గారు, మీకు ఎంపీ సీటు ఓకే అయింది, మద్రాసు నుండి వచ్చి ఒకసారి పెద్దాయన్ను కలవండి అన్నారట. ఈ విషయాలను స్వయంగా మోహన్ బాబు గారే ప్రధాన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు గారికి దూరమయ్యారు. ఎన్టీఆర్ వైపు వెళ్లారు. పరిటాల రవి గారితోనూ, దేవినేని నెహ్రూ గారితో మంచి స్నేహం ఉండేది. అప్పటికే శ్రీరాములయ్య సినిమా షూటింగ్ లో పరిటాల రవి గారి కాన్వాయ్ పై బాంబు దాడి జరిగింది. ఆ కాన్వాయ్ లో 2 మీడియా ప్రతినిధులు చనిపోయారు. పరిటాల రవి గారు, మోహన్ బాబు గారు త్రుటిలో తప్పించుకున్నారు. ఆ తరువాతి కాలంలో చంద్రబాబుతో విభేదించడం మొదలుపెట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి, ఆ తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికారు. 2014-2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఆందోళన కూడా చేపట్టారు. ఇక 2019 తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో క్లోజ్ గా ఉన్నారు. అయితే ఫీ రీయింబర్స్మెంట్ విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. ఇక మోహన్ బాబు గారి ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే మోహన్ బాబు గారికి 1975లో దూరపు బంధువు నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రాంతానికి చెందిన విద్యాదేవి గారితో వివాహమైంది. పెళ్లయ్యే నాటికి మోహన్ బాబు గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు సంబంధం కుదిర్చాక విద్యాదేవి గారిని కలిసి తాను ఉన్న పరిస్థితి గురించి, తన కెరీర్ గురించి చెప్పారట. అందుకు అంగీకరించి పెళ్లి చేసుకున్నారు విద్యాదేవి గారు. మోహన్ బాబు గారి కష్టాల్లో ఆమె కూడా పాలు పంచుకున్నారు. ఒక సందర్భంలో ఇంటి అద్దె కట్టలేదనే కారణంతో ఆ ఇంటి ఓనర్ మోహన్ బాబు గారి ఇంటికి వచ్చి వంట చేసుకునే పాత్రల్లో మలమూత్రాలు విసర్జించారట. అలాంటి అతి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు మోహన్ బాబు గారు. ఆ కష్టకాలంలోనూ ఆయనకు తోడున్నారు. తాను తిన్నా తినకున్నా మోహన్ బాబు గారికి షూటింగ్లకు లేట్ కాకుండా చూసేవారట. దాసర్ నారాయణరావు గారు స్వర్గం నరకం సినిమాలో హీరోగా ఛాన్స్ ఇచ్చే నాటికి మోహన్ బాబు గారికి పెళ్లై 14 రోజులే అయింది. దీంతో విద్యాదేవి గారు మోహన్ బాబు గారి జీవితంలోకి వచ్చిన వేళా విశేషం మంచిదని, ఆమె రాగానే మోహన్ బాబు గారికి హీరోగా ఛాన్స్ వచ్చిందని అనుకునేవారట. అంతేకాదు ఆ సినిమాలో మోహన్ బాబు గారు ఆడిషన్ కు వెళ్తుంటే మీకు ఈ ఛాన్స్ ఖచ్చితంగా వస్తుంది, హీరో అవుతారని ఎదురొచ్చారట కూడా. అనుకున్నట్లుగానే మోహన్ బాబు గారు సక్సెస్ అయ్యారు. అయితే జీవితం అంతా అనుకున్నట్లే జరగదు. మోహన్ బాబు, విద్యాదేవి దంపతులు కూడా అందుకు అతీతులు కాదు. వీరికి లక్ష్మీ ప్రసన్న, విష్ణు పుట్టాక కొన్నాళ్లకు ఆమె చనిపోయారు.
ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారని చెబుతారు. అందుకు కారణం ఏంటనే విషయంపై పలు రకాల ప్రచారాలు జరిగాయి. కొన్ని చూడకూడని దృశ్యాలు చూశారని చెప్పేవారు కూడా ఉన్నారు. నిజానిజాలేంటో బయటి వారికి ఎవరికీ తెలీదు. కానీ మోహన్ బాబు గారి కష్టాల్లో వెన్నంటే ఉన్న విద్యాదేవి గారు మాత్రం మోహన్ బాబు గారు సక్సెస్ అయ్యాక ఎక్కువ కాలం లేరు. ఆ తరువాత పిల్లలకు తల్లి కావాలనే ఉద్దేశంతో దాసరి నారాయణరావు గారి ఒత్తిడితో మోహన్ బాబు గారు విద్యాదేవి చెల్లెలైన నిర్మలాదేవి గారిని వివాహం చేసుకున్నారు. వీరికి మంచు మనోజ్ పుట్టారు. నిర్మలాదేవి గారు కూడా పిల్లలందరినీ సమానంగానే చూశారని చెబుతారు. ఇక మంచు విష్ణుని ఐపీఎస్ చేయాలని, మంచు మనోజ్ ను సినిమాల్లోకి తేవాలని, మంచు లక్ష్మీ ప్రసన్నను డైరెక్టర్ చేయాలని అనుకున్నారట మోహన్ బాబు గారు. అయితే మంచు విష్ణు కూడా సినిమాలపై ఇంట్రెస్ట్ తో సినిమాల్లోకి వచ్చారు. ఇక 1992లో చిత్తూరు జిల్లా రంగంపేట శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. ఆ స్కూల్ ఓపెనింగ్ కి శివాజీ గణేశన్ గారు, చిరంజీవి గారు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఆ స్కూల్లో కులం అనే కాలం ని తీసేయడం ద్వారా అలా చేసిన ఫస్ట్ ఇండియన్ స్కూల్ గా రికార్డ్ నెలకొల్పారు. గతంలో తనను కులం కారణంగా ఉద్యోగంలో నుండి తీసేశారని, కులమే పలు వివాదాలకు కారణమని, అందుకే తన స్కూల్ అప్లికేషన్ లో కులం అనే కాలం ఉండదని చెప్పారు. ఆ తర్వాతి కాలంలో మోహన్ బాబు యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. మంచు విష్ణు ఓ కార్పొరేట్ స్కూల్ ని కూడా నెలకొల్పారు. ఇక డిసిప్లిన్ విషయంలో మోహన్ బాబు గారికి ఎంత పేరు ఉన్నప్పటికీ గత కొంతకాలంగా కుటుంబంలో జరుగుతున్న వివాదాలు చర్చలకు కారణమవుతున్నాయి. మంచు మనోజ్ పై దాడి జరిగిందనే అంశంతో పాటు గతంలో అనేక అంశాలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. శ్రీ విద్యానికేతన్లో గతంలో కొన్ని ఆరోపణలు వచ్చినా వాటిని బయటకు రానివ్వలేదని చెబుతారు. అంతేకాకుండా సినిమా సెట్ లోనే ఒకరిద్దరు నటులను మోహన్ బాబు కొట్టారని కూడా చెబుతారు. ఇక చంద్రబాబు గారిపై అసూయతోనే మోహన్ బాబు గారు పలుమార్లు వ్యాఖ్యలు చేశారనే చర్చ జరిగింది. అంతేకాకుండా సినీ వజ్రోత్సవంలో మోహన్ బాబు గారు మాట్లాడుతూ ఎవరు లెజెండ్ అని వ్యాఖ్యానించారు. మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ కూడా జరిగింది. అప్పటి నుండి ట్రోలింగ్లు మొదలయ్యాయి. ఇండస్ట్రీలో మోహన్ బాబు గారిపై, ఆయన పిల్లలపై జరిగిన స్థాయిలో ఆ ట్రోలింగ్లు ఎవరి మీద జరగలేదని చెప్పవచ్చు కూడా. ఇక మంచు విష్ణుకు వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడి కుమార్తెతో వివాహం జరిగింది. మంచు మనోజ్ కు గతంలో ప్రణతి రెడ్డితో వివాహం జరిగిన తరువాత విడాకులయ్యాయి. ఆ తరువాత మంచు మనోజ్ భూమా మోనికా రెడ్డిని వివాహం చేసుకున్నారు. గతంలో మంచు లక్ష్మీ ప్రసన్న వైవాహిక జీవితంలోనూ ఇబ్బందులు వచ్చాయని చెబుతారు. నటుడిగా మోహన్ బాబు ఎంత సక్సెస్ అయ్యారో ఆయన పిల్లలు మాత్రం సినిమాల విషయంలో అనుకున్నంత సక్సెస్ కాలేదనే టాక్ ఉంది. మరికొన్ని విషయాలకు వస్తే మంచు లక్ష్మీ ప్రసన్న గతంలో యాదగిరిగుట్ట ప్రాంతంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నారు. ఇక మంచు మనోజ్ కి కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. సామాజిక సమస్యలు, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే స్పందించే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. మంచు మోహన్ బాబు గారిని 2007లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. 1995లో పెదరాయుడు సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ఫేర్ ని అందుకున్నారు. మొత్తం మీద 15కు పైగా అవార్డులు అందుకున్నారు మోహన్ బాబు గారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు గారు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అయితే ఆయన వ్యాఖ్యలు కొన్ని వివాదాస్పదం కాగా ప్రస్తుతం వారి కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. అవి త్వరగా సమసిపోవాలని కోరుకుందాం. ఇవి మంచు మోహన్ బాబు గారికి సంబంధించిన అంశాలు.